రాత్రి 8 గంటలకు కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుంది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, మంత్రివర్గం అత్యవసర సమావేశానికి కారణాలేంటి? ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందా? అంటే ఈ ప్రస్తుత పరిస్థితులు ఒకవైపు పార్లమెంట్ జరుగుతోంది, మరోవైపు దేశవ్యాప్తంగా రద్దయినటువంటి పెద్ద నోట్ల విషయం పైన చర్చ జరుగుతోంది. మరోవైపు బ్యాంకులకు సంబంధించిన విషయాల్లో డిజిటలైజేషన్ ఎక్కువ పెంచాలని, ఈ పాస్ విధానం ద్వారా అవకాశం ఉన్నంత ఎక్కువగా లావాదేవీలు జరపాలని ఇప్పటికి నిన్న జరిగినటువంటి కేబినెట్ భేటీలో నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగానే అన్ని బ్యాంకుల చైర్మన్లతోటి నిన్న సాయంత్రం, అదేవిధంగా ఈ రోజు సాయంత్రం కూడా అరుణ్ జైట్లీ ప్రత్యేకంగా బ్యాంకు చైర్మన్లతో మాట్లాడి నగదు లావాదేవీలు ఏ విధంగా ఉన్నాయి, నగదు ఎలా సరఫరా అవుతుంది ఏంటి అనేటువంటి అన్ని అంశాలపైన కూడా చాలా కూలంకషంగా చర్చించారు. సో ఆ నేపథ్యంలోనే ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి అత్యవసరంగా భేటీ అవటం జరుగుతా ఉంది. ప్రధానంగా చెప్పుకుంటే నోట్ల రద్దు అంశం ప్రధానమైనటువంటి కీలక అంశంగానే ప్రభుత్వ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రధానంగా ఏ అంశాలపైన చర్చించబోతున్నారు, ఎజెండా ఏంటి అనేటువంటి అంశాలు ఎక్కడ బయటికి రాకపోయినప్పటికీ కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నటువంటి అంశాలు పరిగణలోకి తీసుకుంటే నోట్ల రద్దు అంశము ప్రధానంగా చర్చలోకి వస్తా ఉంది. ఇప్పటి వరకు 1,500 రూపాయల నోట్లు, కొత్త నోట్లు ప్రజల్లోకి తీసుకెళ్లినప్పటికీ సరిపోయినంతగా కొత్త నోట్లను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయనేటువంటి మాట వాస్తవమేనని, ఇది తాత్కాలికంగా ఉన్నప్పటికీ దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగానే చెప్తూ వస్తున్నప్పటికీ కూడా ఆ నిర్ణయాన్ని అమలు చేసే దాంట్లో వస్తున్నటువంటి లోపాలపైన ప్రధానంగా చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా నవంబర్ నెలాఖరు వస్తుంది. ఈ నెలాఖరు నుంచి వచ్చే నెల మొదటి వారం జీతాల చెల్లింపులన్నీ తొలి వారంలోనే జరిగిపోతాయి. కార్పొరేట్ బ్యాంకులన్నీ కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారానే జీతాలన్నీ చెల్లించినప్పటికీ ఉద్యోగులంతా వాటిని జీతాలు తీసుకొని అన్ని రకాల ఖర్చులకు ఉపయోగించుకునేటువంటి ఒక విధానం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో చిన్న కరెన్సీ 100 రూపాయలు, 50 రూపాయలతో పాటుగా 10 రూపాయలు, 20 రూపాయల నోట్లు కూడా ఎంత అవకాశం ఉంటే అంతవరకు ఇప్పటికే జనంలోకి పంపించాలని నిర్ణయం జరిగినప్పటికీ అవి పంపించడంలో కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సో వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకునేందుకు అన్ని అంశాలు చర్చించేందుకు ప్రధానంగా ఇప్పుడు అత్యవసరంగా భేటీ అయినట్లుగా తెలుస్తోంది. ప్రధాన బ్యాంకు మేనేజర్లు, బ్యాంకులకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, అదేవిధంగా ప్రైవేటు బ్యాంకులతో చైర్మన్లతోటి కొద్దిసేపటి క్రితం అరుణ్ జైట్లీ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. దీంట్లో ఆయా బ్యాంకులు చెప్తున్నటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రధానంగా మోడీ ఈ కేబినెట్ సమావేశంలో మోడీ వద్ద ఆర్థిక మంత్రి ప్రస్తావించేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అదేవిధంగా వివిధ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వచ్చేటువంటి డిమాండ్లు ఏ విధంగా ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు చెల్లించేటువంటి చెల్లింపులు కావచ్చు, ఇతరత్ర అన్ని అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చించి తగిన చర్యలు తీసుకునేందుకు, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రాబోయే రోజుల్లో వచ్చే వారం 10 రోజుల్లో ప్రజలకు ఎటువంటి తలనొప్పులు లేకుండా, అంటే నోట్ల మార్పిడి విషయము, నోట్ల రద్దు విషయం తర్వాత తలెత్తుతున్నటువంటి పరిణామాలు, రేపు 1వ తారీఖు నుంచి ఇబ్బందులు, చాలా కీలకమైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రజలు ఏటీఎంల వద్ద బారులు తీరి, అదేవిధంగా బ్యాంకుల వద్ద బారులు తీరేటువంటి అవకాశాలు ఉన్నాయి. బ్యాంకుల్లో తగినంత నగదు ఉంచడంతో పాటుగా ఏటీఎంలు కూడా ఇప్పటికే దాదాపు 80,000 నుంచి 1,00,000 వరకు ఏటీఎంలను అప్గ్రేడ్ చేయడం జరిగింది. మిగిలిన ఏటీఎంలు కూడా ఈ మధ్య కాలంలో, అంటే వచ్చే 4-5 రోజుల్లోనే మొత్తం దాదాపు 2.5 లక్షలు ఉన్నటువంటి ఏటీఎంలన్నింటినీ కూడా అప్గ్రేడ్ చేయాలని, వాటన్నిటిలో 2,000 రూపాయల నోట్లు, 500, 100 రూపాయల నోట్లు అందుబాటులో ఉంచే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇప్పటి వరకు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, అదేవిధంగా దాదాపు 80 కోట్ల డెబిట్ క్రెడిట్ కార్డులు ప్రస్తుతం చలామణిలో ఉన్నాయి. వాటితో పాటుగా కొత్త కార్డులు మంజూరు చేయడానికి అవకాశం ఉన్నంత ఎక్కువగా ఆన్లైన్ ద్వారానే చెల్లింపులు చేసే విధంగా, చిన్న చెల్లింపులు కాకుండా ఇంటి అద్దెలు మొదలు ప్రధానంగా చెల్లించాల్సినటువంటి ప్రధానమైన చెల్లింపులన్నింటినీ కూడా ఆన్లైన్ ద్వారా, లేదు కార్డు ట్రాన్సాక్షన్ స్వైప్ చేయడం ద్వారా, లేదు ఈ పాస్ విధానం ద్వారా, ఈ 3 అంశాలను ప్రధానంగా ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, వచ్చే 4-5 రోజుల్లో ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళడానికి ఉండేటువంటి మార్గాలు ఏంటి అనేటువంటి అంశాలన్నిటిపైన చర్చించేందుకు ప్రధానంగా అవకాశం ఉన్నట్లుగా
కనపడతా ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. మరోవైపు పార్లమెంటు సజావుగా సాగకపోవటము 16వ తారీఖు ప్రారంభమైనటువంటి సమావేశము పార్లమెంటు సమావేశాలు కేవలం ఒక రోజు సజావుగా, అది కూడా రాజ్యసభ ఒక్క రోజు సజావుగా సాగటం పైన కూడా ప్రధాని కొంత అసంతృప్తిగా ఉన్నారు. సో రాజ్యసభ సజావుగా సాగేందుకు విపక్షాలు లేవనెత్తుతున్నటువంటి డిమాండ్లు ఏమున్నాయి, లోక్సభలో రాజ్యసభలో రెండు వైపులా విపక్షాలు లేవనెత్తేటువంటి ప్రధానమైన డిమాండ్లు ఏమున్నాయి, వాటిని ఏ విధంగా పరిష్కరించేటువంటి అవకాశం ఉంది, చర్చ పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు ఉన్నటువంటి అవకాశాలన్నిటిపైన కూడా చర్చించేటువంటి అంశం ఈ రెండు అంశాలపైన ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ధన్యవాదాలు అరుణ్.